सुप्रभात बच्चों, आज हम 5th क्लास का हिंदी सीखेंगे। ओके चिल्ड्रन, ऑल ऑफ यू टेक योर टेक्स्ट बुक्स। दिस इज योर टेक्स्ट बुक हिंदी इंग्लिश प्रीमियर 5 कोर्स बुक and page number is 12 amma. Page number 12 children. Here already we completed the Kartakaran and Karmakaran, and the third one is Karan Karak. Karan Karak means से के ద్వారా. ఓకే అంటే ఏంటమ్మా, సే కేతోని వచ్చే వర్డ్స్. సి చిల్డ్రన్, డెఫినేషన్ అమ్మా. जिसकी सहायता से कोई कार्य संपन्न हो वह संज्ञा या सर्वनाम करण कारक होता है. ओके, जैसे एग्जाम्पल समा फर्स्ट वन, उसने पेंसिल से चित्र बनाया. सेकेंड वन, मेंढक को पत्थर से मत मारो. नेक्स्ट थर्ड वन, सब प्राणी आंखों से देखते हैं. नेक्स्ट फोर्थ वन, उसे पत्र द्वारा सूचित कर दिया गया है. ओके, see children, here I am writing fifth one. My मैदान, मोहन से मोहन के द्वारा संदेश
संदेश भेज दूंगा. Okay, see children, पेंसिल से, पत्थर से, आंखों से. ओके, नेक्स्ट पत्र द्वारा, मोहन के द्वारा. కరణ్ కారక్ లో ఏం యూజ్ చేశారమ్మా? సే, కే, ద్వారా. ఓకే, సే, కే, ద్వారా. సే అనేది ఒక వర్డ్ అమ్మా, అండ్ కే ద్వారా అనేది నెక్స్ట్ అనదర్ వర్డ్. సే, కే, ద్వారా. सी चिल्ड्रन, जिसकी सहायता से कोई कार्य संपन्न हो. ओके, जिसकी सहायता से ఏదైనా వస్తువుతో, ఏదైనా వస్తువు సహాయంతోని, హెల్ప్ తోని, ఓకే, ఏదైనా కార్యం అంటే ఏదైనా కార్యక్రమము సంపన్న సక్సెస్ అవుతుందో, వహ సంజ్ఞ యా సర్వనాం పద్, అది ఏదైనా సంజ్ఞ గాని సర్వనాం గాని దాన్ని ఏమంటారమ్మా? కరణ్ కారక్ होता है. सी चिल्ड्रन, उसके पेंसिल से చిత్ర బనాయా. ఇక్కడ ఏంటమ్మా? పెన్సిల్ హెల్ప్ తీసుకొని వీళ్ళు ఏం చేశారు? చిత్ర, ఓకే, పిక్చర్ అనేది వేశారు. పెన్సిల్ అనేది ఏంటమ్మా? నౌన్ కదా. ఓకే, నౌన్ కాబట్టి ఇది ఏంటమ్మా? సంజ్ఞ అయినా సర్వనామైనా దాని యొక్క హెల్ప్ తీసుకొని, ఓకే, హెల్ప్ తీసుకొని ఇక్కడ ఏం చేశారు? చిత్ర, పిక్చర్ వేశారు. కాబట్టి ఇది ఏంటమ్మా? కరణ్ కారక్. ఓకే, కరణ్ కారక్. ఓకే, నెక్స్ట్ వన్, मेंढक को पत्थर से मत मारो. ఓకే, మెండక్ కో దేని నుంచి కొట్టొద్దమ్మా? పత్తర్. ఓకే, ఒక స్టోన్ తీసుకొని కొట్టవద్దు. ఓకే, వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్? పత్తర్ అనేది కూడా నౌన్ కాబట్టి, ఓకే, హియర్ దిస్ ఈస్ ఆల్సో పత్తర్. ఒక హెల్ప్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు కాబట్టి అలా వేయొద్దు. ఓకే, వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్? దిస్ ఇస్ ఆల్సో కరణ్ కారక్. सब प्राणी आंखों से देखते हैं. అందరం మనము ఏం చేస్తామమ్మా? ఐస్. ఓకే, ఐస్ హెల్ప్ తీసుకొని మనము, ఓకే, ఈ వరల్డ్ ని చూడగలుగుతాం. కాబట్టి ఈ ఐస్ అనేవి కూడా, ఆంఖ్ అనేవి కూడా కరణ్ కారక్. నెక్స్ట్, उसे पत्र द्वारा सूचित कर दिया गया है. नेक्स्ट वन, मैं मोहन के द्वारा संदेश भेज दूंगा. ఓకే, ఆల్ దిస్ ఆర్ కరణ్ కారక్. ఓకే మా, మోహన్ కే ద్వారా అంటే మోహన్ వల్ల, సందేశ్ భేజ్ గయా హే. ఓకే, ఈ మోహన్ ద్వారానే నేను ఆ ఇన్ఫర్మేషన్ కి ఒక ఇన్ఫర్మేషన్ ని వేరే పర్సన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. ఓకే, మోహన్ కే ద్వారా సందేశ్ భేజ్ దూంగా. ఓకే, మోహన్ ద్వారానే నేను ఒక సందేశం అంటే ఏంటమ్మా? ఇన్ఫర్మేషన్ ని అతని వేరే వాళ్ళకి పంపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మోహన్ కే ద్వారా అనేది ఏంటమ్మా? మోహన్ ఇక్కడ హెల్ప్ అవుతున్నాడు కాబట్టి వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్? కరణ్ కారక్. ఓకే, రైట్ అమ్మా. రైట్ డౌన్ ఫాస్ట్ చిల్డ్రన్. Okay, amma, completed. Okay, all this we have in your textbooks, children. Write down by seeing your textbooks. Next one, amma, fourth one. फोर्थ वन में संप्रदान कारक के लिए
डेफिनेशन, जिसके लिए कोई कार्य किया जाए या जिसे कुछ दिया जाए वह संज्ञा या सर्वनाम संप्रदान कारक होता है। ओके, जैसे फर्स्ट वन अम्मा, अध्यापक ने छात्रों के लिए पुस्तक लिखी। ओके, नेक्स्ट सेकेंड वन, वह बच्चों के लिए मिठाई लाया। थर्ड वन, अपनी पुस्तक के दूसरों को मत दो। नेक्स्ट फोर्थ वन, बाबू ने भिखारी को 10 रुपये दिए। ओके, हियर छात्रों के लिए, बच्चों के लिए, दूसरों को, भिखारी को। ओके माँ, इन दिस संप्रदान कारक, ओके, in this we have to use के लिए and को। ओके, के लिए and को words children। See what is संप्रदान कारक means, जिसके लिए कोई कार्य किया जाए या जिसे कुछ दिया जाए वह संज्ञा या सर्वनाम संप्रदान कारक होता है। ओके, जिसके लिए कोई काम किया जाया। ఓకే, అంటేనమ్మా ఎవరి గురించి అయితే ఒక వర్క్ చేయబడుతుందో దాన్ని ఏమంటారమ్మా, సంప్రదాన్ కారక్। सी चिल्ड्रन, इफ यू सी द एग्जांपल्स यू विल अंडरस्टैंड परफेक्टली। अध्यापक ने छात्रों के लिए पुस्तक लिखी। ओके, अध्यापक मीन्स टीचर्स। ओके, टीचर इज रिटन द बुक बाय द ఫర్ ద స్టూడెంట్స్। छात्रों అంటే ఏంటమ్మా, స్టూడెంట్స్ గురించి ఈ టీచర్ పుస్తక్ అంటే బుక్ ని రాశాడు। ఎవరి గురించి రాశాడు? టు హూమ్ హీ రోట్ ద బుక్, స్టూడెంట్స్। ఓకే, స్టూడెంట్స్ అంటే ఎవరి గురించి రాశారు? స్టూడెంట్స్ గురించి రాశారు కాబట్టి ఇక్కడ జిస్కే లియే ఎవరి గురించి అయితే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామో దాన్ని ఏమంటారమ్మా, సంప్రదాన్ కారక్ అంటారు। ఇక్కడ స్టూడెంట్స్ గురించి వీరు వర్క్ చేస్తున్నారు। नेक्स्ट, वह बच्चों के लिए मिठाई लाया। ఎవరి గురించి మిఠాయి స్వీట్ తెచ్చారమ్మా? బచ్చోं के लिए। ఓకే, बच्चों के लिए అంటే వీరి, ఓకే, बच्चों గురించి చేశారు కాబట్టి ఇదేంటమ్మా, సంప్రదాన్ కారక్। अपनी पुस्तके दूसरों को मत दो। ఓకే, మీ బుక్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు। दूसरों को, ఓకే, दूसरों का వేరే వాళ్ళకి, ఇది ఎక్కడ వస్తుందమ్మా అంటే సంప్రదాన్ కారక్ లో వస్తుంది।
బాబు ने भिखारी को 10 रुपये दिए. ఎవరికి ఇచ్చాడమ్మా బాబు? భికారి అంటే బెగ్గర్స్ కి ఒక 10 రూపీస్ ఇచ్చాడట. ఓకే, ఇక్కడ భికారి అనేది సంప్రదాన్ కారక్. ఓకే, రైట్ ఆన్ మా. Okay, children. This fourth Sampradam Kalak, this is also in your textbook, children. Write down from your textbook. Okay, ma, this is your today's Hindi class, ma. I hope that you understand today's class. Thank you, children. Bye bye.